ప్రైజ్ ద లార్డ్. ఐ వాంట్ టు షేర్ ద వర్డ్ ఆఫ్ గాడ్ టుడే. సో మనము ఈరోజు మత్తయి సువార్త 13వ అధ్యాయం 24 వచనం నుండి 30 వచనాలు చదువుకుందాము. సో దేవుడే మనకు మరి ఈ యొక్క వాక్యంను తన ఆత్మ ద్వారా మనకు అందిస్తాడు. సో దేవుని యొక్క మాటలను ధ్యానించడం వలన మన జీవితాలను మనము సరి అయిన దారిలో నడిపించగలుగుతాము. మనకన్నీ కూడా దేవుడు సమకూరుస్తాడు. ఈ లోకంలో మెయిన్ పర్పస్ అనేది మనము ఎప్పుడు తెలుసుకుంటామంటే వెన్ వీ కమ్ టు గాడ్. మనం దేవుని దగ్గరకు వచ్చినప్పుడే మన యొక్క పర్పస్, ఎవ్రీబడి హ్యాజ్ ఎ పర్పస్. సో మనము దేవుడు మనకి ఈ లోకంలో అన్నీ అనుగ్రహిస్తాడు. అనుగ్రహించకపోయినా దేవుని తెలుసుకోవడం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో చాలా ప్రాముఖ్యమైన విషయం. ఎందుకనంటే తన దగ్గరనే సమస్తం ఆయన చేతిలోనే ఉన్నవి. మళ్ళీ మనల్ని క్రియేట్ చేసింది కూడా దేవుడే. సో మన క్రియేటర్ని మనం తెలుసుకోవాల్సిన బాధ్యత, రెస్పాన్సిబిలిటీ మనందరికీ ఉంది. సో క్రియేటర్ అన్నీ మనకు దయచేస్తాడు, అన్నీ చేస్తాడు. ఆయనను ఏ విధంగా మనం కమ్యూనికేట్ చేయాలి, మనము దేవునితో ఎలా మాట్లాడగలుగుతాం, ప్రార్థన ద్వారా మనం దేవునితో ఎలా సహవాసం చేయగలుగుతాం, వాక్యం చదవటం ద్వారా. ఈ వాక్యం అనేది ప్రతి ఒక్క జీవితంలో ఒక మంచి నడవడిని నేర్పిస్తుంది. మనం దేవుని దగ్గర వాక్యం చదవడం వలన మనలో ఉన్న చెడునంతా కూడా తీసివేసి మనల్ని ఒక మంచి వెలుగుగా మనల్ని చేస్తుంది. సో ఈ వాక్యం చదివి కూడా దాన్ని అర్థం చేసుకోకుండా, దాన్ని పాటించకుంటే సహజ ముఖము మనం రోజు అద్దంలో మనం ముఖం చూసుకొని ఇఫ్ యూ ఆర్ నాట్ చేంజింగ్ ఎనీథింగ్ అలానే ఉంటుందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనం ఈ వాక్యం చదివినప్పుడు మనలో ఏవైతే మనము వాక్య ప్రకారం లేవో అవన్నీ కూడా మనము తీసేసుకోవాలి. అప్పుడే మనము దేవునికి దగ్గరగా మనము దేవుని యొక్క మాటలని ఇంకనూ మనము గ్రహించగలుగుతాము. సో దేవుని యొక్క ఉద్దేశము అందరి పట్ల ఆయన ఏంటంటే ఆయన యొక్క మాటలను, ఆయన యొక్క వాక్యంకు విధేయత కలిగి ఉండాలి. మనము ఈ లోకంలో జన్మించాము అండ్ గాడ్ హ్యాస్ గివెన్ దిస్ వరల్డ్ ఫర్ అస్ అండ్ ఆల్ ద థింగ్స్ హీ హ్యాస్ గివెన్. అండ్ మనము కష్టపడి మనం పని చేస్తే మనము బ్రతకగలుగుతాము. మనకన్నీ కూడా అనుగ్రహిస్తాడు దేవుడు. సో అన్నిటికన్నా ముఖ్యంగా బైబిల్ ఏం చెప్తుంది? మొదట నా రాజ్యంను, నా నీతిని వెతకమని దేవుడు చెప్తున్నాడు. ఈ లోకంలో మీకు అన్నీ కూడా పక్షులు విత్తవు కోయవు, కానీ నేను వాటిని నేను పోషిస్తున్నాను, మీరు అంతకన్నా శ్రేష్ఠులు. అంటే దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు? మొదట ఆయనను మనము వెతకాలి. వీ హ్యావ్ టు సీక్ గాడ్ ఫస్ట్, దెన్ వీ విల్ అండర్స్టాండ్ అవర్ లైఫ్. మెయిన్ థింగ్ మనం ఏంటి లైఫ్ అనేది, ఎప్పుడు ఒక ఇంజనీర్ని అవ్వడమా, ఒక డాక్టర్ని అవ్వడము, ఒక ప్రొఫెషన్, దీస్ ఆర్ ఆల్ ద పర్సనల్ గోల్స్. మన పర్సనల్గా మనము పెట్టుకుంటాము, అవి అచీవ్ అవుతాము. బట్ దట్ డస్ నాట్ టేక్ యూ టు ఎటర్నిటీ. మనల్ని తిరిగి జీవింపజేసి మన మరణాన్ని తీసివేసే శక్తి గల దేవుడు క్రియేటరే. ఎందుకంటే ఆయనే మనల్ని సృష్టించాడు కాబట్టి ఆయనే మనకు జీవంను ఇవ్వగలుగుతాడు. సో ఆ జీవంను ఆల్రెడీ జీసస్ ఈ లోకానికి వచ్చి మరణాన్ని కొట్టివేయాలంటే కూడా ఒక పరిశుద్ధమైన రక్తం చిందింపబడితేనే మరణం అనేది, పాపం అనేది మనలో నుండి తొలగిపోతుంది. సో ఈ మరణం నుండి, పాపం నుండి మనల్ని విడిపించింది యేసుక్రీస్తు యొక్క పర్పస్ అదే. మనని బంధకాలన్నిటి నుండి, మరణం నుండి బంధించినప్పుడు సాతాను యొక్క బంధకాల నుండి మనం విడిపించడానికే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. దట్ ఈస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ జీసస్ డిడ్ నాట్ కమ్ ఓన్లీ ఆయన సిల్వ మీద ఎక్కి మనం ఎందుకు ఎక్కాడు అంటే దెర్ ఈజ్ అ పర్పస్. మనకు విడుదలను అనుగ్రహించడానికి, మనల్ని మరణం నుండి తప్పించడానికి ఆయన ఈ లోకానికి, దేవుడే అది చేయగలుగుతాడు. కాబట్టి దేవుడు మానవ రూపంలో వచ్చి మనకు మరణాన్ని నుండి, పాపం నుండి మనల్ని విముక్తి కలిగి విడుదల ఇచ్చి మనకు ఒక దారిని చూపెట్టాడు. హౌ యూ నీడ్ టు వాక్. సో దెర్ ఆర్ 2 గ్రూప్స్ ఇన్ ఇక్కడ మనం ఈ పర్పస్, ఇది మెయిన్ పర్పస్ ఆఫ్ ఎ హ్యూమన్. మన యొక్క లైఫ్ యొక్క ప్రతి ఒక్కరి పర్పస్ ఇది. నువ్వు మంచిని ఎన్నుకుంటావా, చెడుని ఎన్నుకుంటావా? 2 ways ఉన్నాయి. ఒకటి మంచి మార్గము, దేవుని యొక్క మార్గము. అది బైబిల్ చదవడం ద్వారా మనము యేసుక్రీస్తు బాటలో నడిచినప్పుడు వీఆర్ ఇన్ రైట్ వే. ఓకే, అందుకే దేవుడు ఏమన్నాడు? యేసుక్రీస్తు నేనే మార్గమును అన్నాడు. ఆయన ఏం మతమును అనలేదు. ఆయన ఏమన్నాడు? నేను మార్గమును. అందరికీ ఇది వర్తిస్తుంది. దిస్ ఈజ్ నాట్ డిపెండెంట్ ఆన్ ఎనీ రిలీజియన్ ఆర్ ఎనీథింగ్, but this is completely way to heaven.
అండ్ వే టు ఎటర్నిటీ. దట్ ఈస్ జీసస్ వే. జీసస్ వే ఏంటి? ప్రతిదీ కూడా పీస్ఫుల్గా ఉంటుంది. ఆయన యొక్క మార్గాలు మీరు చదివినప్పుడు సువార్తలలో గాడ్ ఈజ్ పీస్. సో మనం ఒకరితో మాట్లాడినా వీ హ్యావ్ టు మేక్ పీస్. వాళ్ళకొక ప్రశాంతతనిచ్చే మాటలను మాట్లాడాలి. మనము ఏదైనా చేసినా ఇతరులకు మంచి చేయాలి. ఇతరులు మనల్ని ఎంత దూషించినా అవన్నీ కూడా భరించాలి. అవన్నీ మనం మంచి మనసుతోని, ప్రేమ కలిగిన మనసుతోని వారిని క్షమించాలి, భరించాలి. సో దిస్ ఈజ్ ద వే ఆఫ్ జీసస్. జీసస్ వేస్లో అసలు కోపం కానీ, కొట్లాటలు కానీ, వాయిలెన్స్ అనేదే ఉండదు. ఇట్ ఈస్ కంప్లీట్లీ పీస్ అనేదే ఉంటుంది. మనం బైబిల్ చదివితే ఆ యొక్క వేస్ అని కూడా మనము తెలుసుకోవచ్చు. దేవుడు పాపులతోని స్నేహం చేశాడు కానీ పాపంని ఆయన తీసివేశాడు. పాపంనంతా కూడా మనకు విడుదలనిచ్చి మనని పరిశుద్ధంగా మార్చాడు. ఆయన రక్తం ద్వారానే మనం పరిశుద్ధులుగా మార్చబడ్డాము. సో మన మెయిన్ పర్పస్ ఆఫ్ మన అందరిది ఏంటి అంటే, మనం ఏ దారిని ఎన్నుకుంటున్నాము? నువ్వు అపవాది దారిని వెన్నుకుంటున్నావా, దేవుని యొక్క మార్గం నువ్వు వెన్నుకుంటున్నావా? అది నీకే వదిలేశాడు దేవుడు. గాడ్ కెనాట్ ఫోర్స్ యూ, బట్ గాడ్ హ్యాస్ గివెన్ యూ ఫ్రీ విల్ టు చూజ్ విచ్ వే యూ వాంట్ టు వాక్. సో అది ఎంత కష్టమైనా వన్స్ యూ కమిటెడ్ యూ నీడ్ టు గో. దేవుని యొక్క దాంట్లో శ్రమలు అన్నీ వచ్చినా కూడా అవి ఆనందంగా ఉంటాయి. ఎందుకంటే మన మనసు ఎప్పుడు న్యాయంగా, నీతిని, సత్యాన్ని అనుసరిస్తుంది కాబట్టి మనకి ఇంటర్నల్గా చాలా పీస్ అనేది ఉంటుంది. అవుటర్గా ఈ లోకంలో అందరికీ శ్రమలు ఉంటాయి. ఆ శ్రమలే మనకు వస్తాయి. కానీ ఆ శ్రమల ద్వారా దేవుడు మనకి ఆ ప్రేమ, ఆయన యొక్క ప్రేమను ఇతరులకు చూపడానికి, ఆయన యొక్క కనికరంని ఇతర పట్ల చూపడానికి, ఇతరుల పట్ల దేవుని యొక్క క్యారెక్టరిస్టిక్స్ మనం చూపడానికి ఎన్నో శ్రమలు మనకు వస్తాయి. మనకు ఆర్థిక ఇబ్బందులు అన్నిట్లో కూడా విడిపించగల శక్తి యేసుక్రీస్తు మనకు ఆధారం. యేసయ్యను మనం ప్రతి విషయంలో నన్ను బలపరచు అని అందే నేను సమస్తము చేయగలను. లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకోండి, నేను లోకంను జయించి ఉన్నాను అని యేసయ్య చెప్తున్నాడు. ఆయన ఎలా జయించాడు లోకంని? విశ్వాసం ద్వారా, ప్రేమ ద్వారా, కనికరం ద్వారా, ఇతరులను కనికరించి ఇతరులని దేవుని యొక్క ప్రేమ చూపడం ద్వారా. సో దేవుడు ప్రతి ఒక్కరిని, ఎలాంటి వారినైనా దేవుడు స్వస్థపరిచాడు, దేవుడు విడుదలనిచ్చాడు. ఎంతో ప్రేమను దేవుడు, కనికరాన్ని మనకు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన వేస్లో చూపెట్టాడు. సో అదే విధంగా మనం కూడా చేయాలనేది దేవుని యొక్క ఉద్దేశం. అందుకే దేవుడే స్వయంగా వచ్చి ఈ లోకంని ఎలా మీరు జయించగలుగుతారని దేవుడు స్వయంగా వచ్చి ఒక మానవ రూపంలో ఆయన మానవునిగా జన్మించి మనలాంటి మనస్తత్వంలో హౌ వీ కెన్ కాంకర్ ద వరల్డ్, ఈ యొక్క లోకంలో ఉన్న ఈ ఆశలని, లోకాశలని, నేత్రాశని, శరీరాశని, జీవోడంబాన్ని, ఇవన్నీ మనం ఎలా జయించగలుగుతాము, ఎలా మన మనస్తత్వం ఎలా ఉండాలి అని దేవుడు మనకు చూపెట్టాడు. సో ఆత్మఫలములు ఇక్కడ వస్తాయి. ఆత్మఫలములు ఏంటి? ప్రేమ, సమాధానము, సంతోషము, దీర్ఘశాంతము. సో ఇవన్నీ కూడా మనలో కలిగి ఉండాలి. అప్పుడే మనము దేవుని యొక్క కంప్లీట్గా మనము దేవునిలో ఎదుగుతున్నాం అన్నట్టు. సో మనం కోపంను, వాయిలెన్స్ని, పగని, ద్వేషాన్ని, ఇవన్నీ కూడా మనము తీసేసుకోవాలి. బికాస్ దిస్ ఈజ్ నాట్ గివింగ్ అస్ ద ఎటర్నిటీ ఆర్ ద లైఫ్ బ్యాక్. సో మనకి ఇలాంటి వాటిని పెట్టుకొని ప్రతి ఒక్కరిని మీద కక్షలు, కుళ్ళులు, పగలు, హరాస్మెంట్, ఒకరిని ఎలా బాధ పెట్టాలి, ఇలాంటి మనస్సుని మనము కంప్లీట్గా తీసేసుకోవాలి. ఎప్పుడైతే మనము యేసయ్యలాగా మనము ఆయన యొక్క గుణగణాలను మనం ఎప్పుడైతే మనము ఆత్మఫలములు, అందుకే అన్నాడు గలతీ 5:22 ఏముంది? ఆత్మఫలములు, ఆ ప్రేమను, అలాంటి అవే మనము అలవరుచుకోవాలి. ప్రేమను, సమాధానంని, సంతోషం. ప్రతి ఒక్కరితో వీ నీడ్ టు హ్యావ్ దీస్ థింగ్స్ విత్ అదర్స్. సో అప్పుడు మనము నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమిస్తున్నాం అనే ఆజ్ఞని మనము నెరవేర్చగలుగుతాం. అంతేగాని మనం అందరి మీద కక్షలు, కుళ్ళులు పెట్టుకొని ప్రతిసారి గొడవలు పడుతూ ఇలా ఉన్నామనుకో, వీఆర్ నాట్ ఒబీడియంట్ టు గాడ్. ఎందుకనంటే దేవుని యొక్క వేస్ అన్నీ కూడా పీస్ఫుల్, ఆయన అన్ని సమాధానకరము. ఆయనతో సహవాసం చేసిన ఎడల సమాధానం కలుగును. గాడ్ ఈజ్ నాట్ టెల్లింగ్ ఇఫ్ యూ ఫెలోషిప్ విత్ మీ ఐ విల్ గివ్ యూ మనీ, ఐ విల్ గివ్ యూ రిచ్నెస్, ఎనీథింగ్. బట్ గాడ్ హిమ్సెల్ఫ్ నిన్ను ఒక దైవత్వంలోనికి నిన్ను మారుస్తుంది ఈ వాక్యం. దైవత్వం అంటే ఏంటి? ప్రతిదీ కూడా మనము ఇతరులకు కీడు అసలు చేయకూడదు. వీ హ్యావ్ టు షో లవ్, అండ్ లవ్
మనం ఒకవేళ మనస్తత్వం క్షమించరాని మనస్తత్వం ఉన్నా అది దేవునికి ఇష్టం లేదు కాబట్టి వీ హ్యావ్ టు డిలీట్ ఇట్. మనం దాన్ని తీసివేసుకోవాలి. ఎవరి మీదైనా పగ ఉందా, దేవా నేను పగను పెట్టుకోను దేవా, నేను నీ బిడ్డను తండ్రి, నీ వాక్యంకి నేను ఒబీడియంట్గా ఉంటాను, నీ యొక్క మార్గంలోనే నేను నడుస్తాను కాబట్టి నేను పగ పెట్టుకోను ఎవరి మీద. ఐ విల్ బీ పీస్ఫుల్ విత్ ఎవ్రీబడి, ఐ విల్ హ్యావ్ పీస్ విత్ ఎవ్రీ వన్ అనే మనస్తత్వము మనము కలిగి ఉండాలి. ఇతరులను ఎంత మనని బాధ పెట్టినను వాళ్ళని క్షమించి దేవుని యొక్క ప్రేమను చూపే విధంగా మనం ఉండాలి. ఇతరులు ఏదైనా కష్టంలో ఉన్నప్పుడు వీ హ్యావ్ టు హెల్ప్ ఫిజికల్లీ ఆర్ మెంటల్లీ ఎంకరేజ్మెంట్ ఇవ్వచ్చు వారికి మంచి. అంతేగాని బాధలో ఉన్న వాళ్ళని ఇంకా బాధపరిచే మాటలు, ఆ మాట ఎలా ఉండాలని అంటే మనం వాక్యపూర్వకంగా మన మాటలు, మన చూపులు, మన క్రియలన్నీ కూడా మనం ఎప్పుడైతే దేవునికి లోబడతామో, వాక్యంకి లోబడతామో అప్పుడు అన్నీ కూడా మనలో దేవుని యొక్క వాక్యపూర్వకమైన మాటలు, దేవుని యొక్క ప్రేమ కలిగిన మాటలు, ఇతరులను ఎంకరేజ్ చేసే మాటలు, ఇతరులకి హెల్ప్ చేసే మాటతో ప్రార్థనతో ఎంతో విధంగా మనము సహాయం చేయొచ్చు. అంతేకాని ఎప్పుడు దేవుడు అందుకే అన్నాడు, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించుము. దెర్ ఈజ్ నో డిఫరెన్స్ యూ షుడ్ నాట్ హ్యావ్. యూ హ్యావ్ టు లవ్ కంప్లీట్లీ అదర్స్. అలా మనం ఎప్పుడైతే దేవుని వేస్లో, ఇదేమి కష్టం కాదు, ఎందుకనంటే దేవుని మనం ప్రేమిస్తే మనం ఆయన మాటలకు ఖచ్చితంగా మనము లోబడతాము. మన మనస్తత్వాన్ని మనం పక్కన పెట్టి వాళ్ళు ఎన్ని మాటలన్నా కూడా యూ నీడ్ టు షో ద ఫర్గివ్నెస్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క క్షమాపణ. యేసుక్రీస్తు అంతగా గుద్ది చంపుతుంటే కూడా వీరేం చేయుచున్నారో వీరు ఎరగరు కనుక తండ్రి వీరిని క్షమించు అన్నాడు. అలాంటి మనస్తత్వం ఆ వర్డ్లో ఎంతో ప్రేమ కనిపిస్తుంది. అలాంటి మనస్తత్వాన్ని మనము కలిగి ఉండాలి. అప్పుడు మనము దేవుని వేస్లో ఉన్నట్టు. అంతేకాని మనం ఏదో చర్చికి వెళ్ళడం వల్ల మనం ప్రార్థన చేసి మన యొక్క ప్రవర్తన మారకుండా ఉంటే దట్ ఈజ్ నాట్ యూస్ఫుల్. బికాజ్ దేవుడు అందుకే అంటున్నాడు, ప్రభు అని పిలుచు ప్రతివాడు నా రాజ్యానికి పరలోక రాజ్యం చేరడు, కానీ తండ్రి యొక్క చిత్తంను చేసిన వాళ్ళే పరలోక రాజ్యంకి అర్హులు. ప్రభు ఆ దేవా నేను నీ నామమున ప్రవచింపలేదా, నీ నామమున అద్భుతములు చేయలేదా అంటే ఆత్మీయ వరములు కలిగి ఉండొచ్చు, బట్ నువ్వు దేవునికి ఆత్మఫలములు ఫలించకుండా, నీలో ప్రేమ లేకుండా. అందుకే కొరింథీయులు 13వ అధ్యాయంలో ఏమంటాడు, భాషలతో మాట్లాడినా ఇఫ్ యు ఆర్ నాట్ హ్యావింగ్ లవ్ ఇట్ ఈస్ వేస్ట్. దేవుని యొక్క ప్రేమను నువ్వు ఇతరులకు చూపెట్టకుంటే అది వేస్ట్. సో వాట్ ఈజ్ ఇంపార్టెంట్ అంటే మనం ఇతరులను ప్రేమించాలి, ఇతరులను పట్ల కనికరం కలిగి ఉండాలి, జాలి కలిగి ఉండాలి, కైండ్నెస్ ఉండాలి. సో ఇవన్నీ కూడా దేవుని వేస్లో మనం యేసయ్యను చూసినప్పుడు ఆయన ఏం చూపెట్టాడు మనకు, ఇతరుల మీద కనికరంని, ఇతరులను ఎలా ప్రేమించాలి, ఎవరైనా పాపంలో ఉంటే హౌ వీ నీడ్ టు టాక్ టు దెమ్, హౌ వీ నీడ్ టు ప్రే ఫర్ దెమ్ అనేదే దేవుడు మనకు చూపించాడు. కానీ వాళ్ళని తిట్టడం కానీ, కొట్టడం కానీ, అసహించుకోవడం కానీ, పగ పెట్టుకునే దీస్ క్యారెక్టరిస్టిక్ వీ కెనాట్ ఫైండ్ ఇన్ జీసస్. అందుకే ఐ యామ్ ద వే అంటున్నాడు. ఇఫ్ యూ వాంట్ టు కమ్ టు గాడ్, ఐ యామ్ ద వే, యూ నీడ్ టు ఫాలో మై వేస్. నేను ఎలా అయితే నడుచుకున్నానో ఈ లోకంలో మీరు కూడా అలా నడుచుకోవాలి. దేవుడు ఈ చెంప కొడితే ఈ చెంప చూపించాడు, అలానే ఉండాలి మనం. దట్ ఈస్ వెరీ స్ట్రిక్ట్ రూల్ ఆఫ్ క్రిస్టియన్. వీ నీడ్ టు లివ్ లైక్ దట్. వీ షుడ్ నాట్ ఇంక్రీజ్ ద వాయిలెన్స్. వీ షుడ్ ఆల్వేస్ కాంకర్ ఈవిల్ విత్ గుడ్. దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుంది, ఇప్పుడు ఈవిల్ ఎవరైనా చేస్తున్నారా, యూ షో ద గుడ్నెస్ టు దెమ్. ఇఫ్ దే ఆర్ స్కోల్డింగ్ యూ, బీ క్వైట్. ఇఫ్ దే ఆర్ ఏదైనా నీకు కీడు తలపెడుస్తుంటే వాళ్ళకు మేలు చేయమంటున్నాడు. అలా ఉంది దేవుని యొక్క వాక్యం. అంటే ఆయన గుడ్, హీఈస్ కంప్లీట్లీ గుడ్. సో మనము దేవుణ్ణి ఎరిగిన వారమైతే మనము కూడా అది మనలో చూపించాలనేది దేవుని యొక్క ఉద్దేశం. అలా ఉన్నప్పుడే మనము దేవుని యొక్క రాజ్యానికి మనము వెళ్తాము. అంటే దేవుడు మంచిని మనలో పెంచుకొని చెడునంతా మనలో నుండి తీసివేసుకోమని ఈ యొక్క వాక్యం మనకు చెప్తుంది. సో ఈ యొక్క ఉపమానము మనము చదివితే క్లియర్గా హూ ఆర్ ఎలిజిబుల్ టు గో హెవెన్, ఎవరు పరలోక రాజ్యంలో, యుగ సమాప్తి అనేది అన్నీ ఉన్నాయి ఈ లోకంలో. ఇప్పుడు మనము ఇన్ని 50 years ఉన్నా ఇట్ విల్ బి జడ్జ్డ్ బై గాడ్. నువ్వు ఎలా జీవించావు ఈ లోకంలో, మరి నువ్వు ఎక్కడికి వెళ్తావు అనేది కూడా ఉంది. దట్ ఈజ్ ఓన్లీ బైబిల్ టెల్స్. మరణమైనంత మాత్రాన మీరు చనిపోయినాక ఎక్కడికి పోతామో ఏంటో అనేది లేదు. దెర్ ఈజ్ అ ఫ్యూచర్ అండ్ ద ఎటర్నిటీ అండ్ హెవెన్, హెల్, ఇవన్నీ కూడా
ఫ్యూచర్లో జరగబోతున్నాయి. ఇదంతా కూడా మనకుంది కాబట్టి ఇక్కడ మనము దేవుని యందు భయభక్తులు కలిగి నడుచుకోవాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. దేవుని యందు భయం కలుగుట అంటే ఏంది? దేవునికి విధేయత కలిగి ఉండాలి. వాట్ ఎవర్ ఇట్ ఈస్, యూ నీడ్ టు బీ ఒబీడియంట్. దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుంది, దానికి ఒబీడియన్స్ చూపడమే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట. సో మనం పాత వాళ్ళని చూసుకుంటే అబ్రహాము, దావీదు, యాకోబు వీళ్ళంతా కూడా దేవునితో సహవాసంను కలిగి ఉన్నారు. సహవాసంను కలిగి ఉండి ఎన్నో మేలులు వాళ్ళు దేవుని దగ్గర నుండి పొందుకున్నారు. దేవుని దగ్గరికి వస్తే నీకు ఎప్పుడు మేలే జరుగుతుంది. అండ్ యూ విల్ బీ, నువ్వు పాత యొక్క స్వభావం నీది పోతుంది, కొత్త స్వభావంని నువ్వు ధరించుకుంటావు. అందుకే ఎవడైనా క్రీస్తునందున ఎడల వాడు నూతన సృష్టి అన్నాడు. అంటే ఇఫ్ యు ఆర్ వెరీ రూడ్ పర్సన్ ఇన్ ద ఓల్డ్ నేచర్, బట్ నౌ యు ఆర్ ఇన్ క్రైస్ట్, యు ఆర్ నాట్ రూడ్, యు ఆర్ పొలైట్, యు ఆర్ ఒబీడియంట్, యు ఆర్ హంబుల్. సో అలాంటి చేంజ్ అనేది వస్తుంది. సో దిస్ ఈజ్ ద నూతన సృష్టి. అంటే ఇలా నూతనంగా నిన్ను మార్చుతుంది. దేవుని యొక్క ఆత్మ మనని నూతన పరుస్తుంది, మన మైండ్ని. ఎందుకంటే మనము దేవుని యొక్క వాక్యంను డైలీ చదువుతున్నాం కాబట్టి ఆ వాక్యం ఏం చెప్తుంది దాన్నే మనం చేయాలని మనము ఇష్టపడుతున్నాము. దేవుణ్ణి ప్రేమిస్తున్నాం. మనము దేవుణ్ణి ప్రేమించుట అంటే దేవుని యొక్క వాక్యంను చేయడమే దేవుణ్ణి ప్రేమించుట. నా ఆజ్ఞలను పాటిస్తేనే నన్ను ప్రేమించినట్టు. అంటే నిన్ను వల్ల నీ పొరుగువారిని ప్రేమించమన్నాడు, దేవుణ్ణి ప్రేమించమన్నాడు. 2 కమాండ్మెంట్స్ వీ హ్యావ్. సో దోస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ అవర్ లైఫ్. అంటే మన లైఫ్లో ప్రతిరోజు మనం ఎగ్జామిన్ చేసుకోవాలి. టుడే డిడ్ ఐ హర్ట్ ఎనీబడి, డిడ్ ఐ స్పోక్ ఎనీథింగ్ ఈవిల్ అంటే ఒక చెడ్డ మాట మాట్లాడడం కూడా ఈవిల్, ఒకరిని అన్నెసరిగా బాధ పెట్టడం కూడా ఈవిల్. దీస్ ఆల్ కమ్స్ ఈవిల్. సో అలా నేను ప్రతి దినం, అందుకే దేవుడేమన్నాడు, ప్రతి దినము నీ సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించుము ఎవ్రీడే అన్నాడు. అవును, ఒకరోజు కాదు. ఇప్పుడు ఈరోజు నేను డెసిషన్ తీసుకున్నంత మాత్రాన ఎవ్రీడే ఐ కెనాట్ బీ గుడ్, రైట్? సో నా నేచర్ అనేది వస్తుంటుంది. సో ఎవ్రీడే మనం ఎప్పుడైతే ఈ యొక్క ఈవిల్ వేస్ని మనం రెసిస్ట్ చేసి దేవునికి లోబడతామో మనము నూతనంగా మనము మార్చబడి యేసయ్యలాగా మనము ఆయన వేస్లో 100% నడవడానికి దేవుని యొక్క ఆత్మ మనకు సహాయం చేస్తుంది. పరిశుద్ధాత్మ మనకు హెల్ప్ చేస్తుంది. హౌ యూ నీడ్ టు స్పీక్. ఆర్ యూ స్పీకింగ్ బ్యాడ్ వర్డ్స్ ఫ్రమ్ యువర్ మౌత్? స్టాప్ ఇట్. దిస్ ఈజ్ నాట్ ఏ గాడ్స్ వే. యూ నీడ్ టు స్పీక్ గుడ్ కైండ్ వర్డ్స్ అండ్ కంపాషనేట్ వర్డ్స్ టువర్డ్స్ అదర్స్. మనల్ని ఎవరైనా హరాస్ చేస్తూ హర్ట్ చేస్తున్నా వీ నీడ్ టు షో టు దెమ్ గుడ్. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుంది? ఈవిల్ కాంకర్ ఈవిల్ విత్ గుడ్. ఈ గుడ్నెస్తోని ఈవిల్ని చంపగలిగింది ఓన్లీ గుడ్ నేచర్ ఓన్లీ యూ కెన్ కిల్ ఈవిల్, అదర్వైజ్ యూ కెనాట్ కిల్. అందుకే దేవుని యొక్క వాక్యం అంతా ఏంటి? మంచిని చెప్తుంది, ఎంకరేజ్ చేస్తుంది, ప్రేమ కలిగి ఉండమంటుంది, కైండ్నెస్ చూపమంటుంది. అంతగా మనల్ని హింస పెట్టినా కూడా వాళ్ళని ప్రేమించమని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. ఆ ప్రేమ వలన వాళ్ళలో కూడా మార్పు కలుగుతుంది. ఎందుకనంటే ద వేస్ ఆఫ్ గాడ్ ఆర్ విపెన్స్ టు కిల్ ద ఈవిల్. సో దేవుని యొక్క జీసస్ వేస్ ఏంటంటే టు కిల్ ద ఈవిల్ అండ్ యూ కెన్ బీ అ లైట్ టు ద వరల్డ్. సో జీసస్ వేస్లో నడవడం ద్వారా, ఒక ఇతరులకు మంచి చేయడం ద్వారా మనం ఒక వెలుగుగా, మనం ఈ లోకంలో వెలుగు చూపే బిడ్డలుగా ఉంటున్నాం. తద్వారా మనకు పరలోక రాజ్యం వస్తుంది. మనము వీఆర్ అండ్ వీ విల్ గెట్ లాట్ ఆఫ్ థింగ్స్ ఫ్రమ్ గాడ్. దేవుని ప్రేమించు వారికి ఆయన ఏమి చేస్తాడో అది మనుషుని అగోచరం, అంటే మనకు అర్థం కూడా కాదు. దట్ మచ్ గిఫ్ట్స్ గాడ్ హ్యాస్ మనకి దాచి ఉంచాడు. సో అవన్నీ కూడా మనకు దయచేస్తాడు. నీతి నిమిత్తం హింసింపబడినా కూడా మనకు సంతోషమే కలుగుతుంది. ఎందుకంటే వీఆర్ నాట్ డూయింగ్ ఎనీ ఈవిల్ టు అదర్స్. సో ఆల్వేస్ యూ విల్ హ్యావ్ పీస్ బికాస్ యువర్ heart and your mind is peaceful because you are not doing anything hurtful or harassment or bad to others. So always you will have peace అంటే ఇలా వస్తుంది. దేవుని యొక్క వాక్యంని విధేయత కలిగి ఉన్నప్పుడు నువ్వు ఎప్పుడైతే యు ఆర్ ఒబీడియంట్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్, దెన్ యువర్ పీస్ విల్ ఇంక్రీజ్ అండ్ యూ విల్ కంప్లీట్ హ్యావ్ ఎ స్టెడ్ఫాస్ట్ పీస్ బికాజ్ యు ఆర్ కంప్లీట్లీ ఒబీడియంట్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. అప్పుడు నీ మనసుకి నిన్నెవ్వరు కూడా పీస్ఫుల్ లేకుండా చేయలేరు బికాజ్ యు ఆర్ ఒబీడియంట్ టు ద గాడ్. దేవుని యొక్క వాక్యం నాకు విధేయత కలిగి ఉన్నావు కాబట్టి యూ ఆల్వేస్ క్యారీ ద పీస్. అందుకే జీసస్ ఏమన్నాడు? నేను నా యొక్క శాంతిని మీకు ఇస్తున్నా, ఈ లోకం ఇచ్చినట్టు కాదు. దేవుడు ఏంటి? కంప్లీట్ గుడ్
కదా. సో ఆయన అంతా మనకు మంచి ఎలా చేయాలనేది నేర్పించాడు జీసస్. ఇతరులకి ఎలా మనము అస్సలు వాయిలెన్స్ అనేదే ఉండద్దు మనలో. ఎవ్వరు ఏదన్నా కూడా భరించాలి, క్షమించాలి, ప్రేమ చూపాలి, కనికరం కలిగి ఉండాలి, దయ కలిగి ఉండాలి, ఎంకరేజ్ చేయాలి. ఇదే మనం క్యారీ చేసినప్పుడు వీఆర్ న్యూ క్రియేషన్. ఆ యొక్క మార్పు అనేది మనకు బ్యాప్టిజం తీసుకున్నాక హోలీ స్పిరిట్ విల్ మేక్ అస్ ఎ న్యూ పర్సన్. న్యూ పర్సన్ అంటే యు ఆర్ చేంజింగ్ యువర్ మైండ్ అండ్ యువర్ కార్నల్ మైండ్ సెట్, యువర్ ఓన్ విల్. నాకు వీళ్ళ మీద కోపం ఉంది, నేను మాట్లాడననే మనస్తత్వాన్ని తీసివేస్తుంది. యు ఆర్ ఒబీడియంట్ టు గాడ్ అండ్ యు ఆర్ ఫర్ గివింగ్ ఎవ్రీ వన్, యు ఆర్ లవింగ్ ఎవ్రీ వన్, యు ఆర్ హెల్పింగ్ ఎవ్రీ వన్. సో ఇలా నేచర్ అనేది చేంజ్ అవుతుంది ఏదైనా. అందుకే దేవుని యొక్క వాక్యం ద్వారా మనము ఎంతో మనలో మార్పు కలుగుతుంది. మార్పు కలిగి నూతనంగా అయినప్పుడే మనము దేవుని యందు మనము ఫలిస్తున్నట్టు. ఫలించుట అంటే అది గుడ్ ఫ్రూట్ మనము ఫలించగలుగుతున్నాం. అది మన ఇతరులు కూడా దేవుని మహిమపరుస్తారు మన యొక్క సత్క్రియలను చూసి. అంతేకాని మనము ఎవరితోని కూడా జగడం ఆడవద్దు, శాంతమూర్తులై ఉండాలన్నాడు. శాంతి అనేది వెరీ ఇంపార్టెంట్. ఈ శాంతి అనేది దేవుని దగ్గర నుండి వస్తుంది. ఆ శాంతిని మనం పొందుకున్నామంటే ఇట్ ఈస్ వెరీ ఈజీ టు కాంకర్ దిస్ వరల్డ్. ఆ యొక్క పీస్ అనేది ప్రతి ఒక్కరితోని మనం సమాధానం కలిగి ఉన్నప్పుడు మనకు ఈ లోకాన్ని అంతగా మనము జయిస్తాము. ఈ సమాధానం ఎలా వస్తుంది? వెన్ వీ డూ గుడ్ టు అదర్స్, వెన్ వీ ఆర్ థింకింగ్ గుడ్ ఫర్ అదర్స్, వెన్ వీ ఆర్ ప్రేయింగ్ ఫర్ అదర్స్. అలా మనం అన్ని దేవుని యొక్క వేస్లో నడిచినప్పుడు మాత్రమే మనకు ఆ యొక్క సంపూర్ణమైన శాంతిని దేవుడు మనకు దయచేస్తాడు. ఎందుకంటే మన మైండ్ అనేది వీఆర్ డిపెండింగ్ ఆన్ ద వర్డ్ ఆఫ్ గాడ్, నాట్ విత్ ద పీపుల్స్ వర్డ్స్ ఆర్ పీపుల్స్ ఒపీనియన్స్, బట్ వీఆర్ రిలయింగ్ ఆన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ గాడ్. సో దేవుని యొక్క వాక్యమే దేవుడై ఉన్నాడు. ఆ వాక్యంని మనము ఆధారం చేసుకున్నాం కాబట్టి మనకు దేవుడు ఎవని మనస్సు, whose mind is on God, means the word of God, means the వాక్యం మీద ఉన్నదో వాళ్ళందరికి కూడా పూర్ణ శాంతిని దేవుడు వారికి అనుగ్రహిస్తాడు. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. యూ నీడ్ టు గెట్ ద పీస్ ఇన్ దిస్ వరల్డ్ అండ్ విత్ దిస్ పీస్ యూ కెన్ కాంకర్ ద వరల్డ్ అండ్ విత్ ద ఫేత్. ఈ పీస్ ద్వారానే సమాధానం, దీర్ఘశాంతం, వీటన్నిటి ద్వారా మనకు ఫేత్ని కూడా మనము ఇంప్రూవ్ చేసుకుంటాం. ఫేత్ అంటే దేవుని నమ్మడమే, దేవుని కంప్లీట్గా దేవునికి విధేయత కలిగి ఉండడమే ఫేత్. విశ్వాసం కూడా అదే, దేవుని మాటలను నమ్మి ఆయనకు విధేయత చూపడమే విశ్వాసం. సో యేసుక్రీస్తు ఈ లోకానికి మనం వచ్చి ఆయన సిలువ వేసిన అంతా చూడలేదు, బట్ వీఆర్ బిలీవింగ్ త్రూ ద వర్డ్ ఆఫ్ గాడ్. హౌ వీఆర్ బిలీవింగ్? బై ఫేత్. We have not seen, but we are believing the word of God, and Jesus has died for us, and we are completely sin free, and we are new creation in Christ. ఇదంతా కూడా మనము నమ్ముతున్నాము, మనం చేంజ్ అవుతున్నాము, మన దేవుని యొక్క ప్రేమను చూపెడుతున్నాం. కాబట్టి దిస్ ఈజ్ రియల్లీ వర్కింగ్ అండ్ వీఆర్ గోయింగ్ నియర్ టు గాడ్. దేవుని యొక్క చిత్తం అంటే ఇదే, ఆయన యొక్క వాక్కులను విధేయత కలిగి ఆయనను విశ్వసించడము, ఆయన నమ్మడము, ఆయనకు విధేయత కలిగి ఉండడమే దేవుని యొక్క చిత్తము. సో దేవుని యొక్క చిత్తం ఏంటంటే యేసుక్రీస్తు యొక్క వేస్ని మనము అలవర్చుకొని యేసుక్రీస్తుని చూపించాలి మనలో. వీ హ్యావ్ టు షో జీసస్ ఇన్ అస్. దట్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్ ఫర్ ఎవ్రీవన్. సో దేవుడు యేసయ్యని ఈ లోకానికి పంపి ఈ లోకంలో మనం ప్రతి ఒక్క ఈవిల్ని ఎలా మనము కాంకర్ చేయాలనేది మనకు నేర్పించాడు. మనము ఎన్నైనా ఏది వచ్చినా కూడా దేవుని మాటనే వింటా అనే ఒక నిశ్చయత, ఒక కమిట్మెంట్ తీసుకొని మనము దేవుని యొక్క మార్గంలో యందు మనము నడవాలి. అప్పుడు తప్పకుండా మనము విజయము పొందుతాము. సో ఇక్కడ ఏం చెప్తున్నాడు 24th, ఆయన మరి ఒక ఉపమానం వారితో చెప్పాను. ఏమనగా పరలోక రాజ్యం తన పొలములో మంచి విత్తనము విత్తిన ఒక మనుషుని పోలి ఉన్నది. మనుషులు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యను గురుగులు విత్తిపోయెను. మొలకలు పెరిగి గింజ పట్టినప్పుడు గురుగులు కూడా అగుపడెను. అప్పుడు ఇంటి యజమానుని దాసులు అతని యొద్దకు వచ్చి, అయ్యా, నీవు నీ పొలంలో మంచి విత్తనం విత్తితివి కదా, అందులో గురుగు లెక్కడి నుండి వచ్చినవని అడిగిరి. ఇది శత్రువు చేసిన పని అని అతడు వారితో చెప్పగా, ఆ దాసులు, మేము వెళ్ళి వాటిని పెరికి కూర్చటానికి ఇష్టమా అని అతన్ని అడిగిరి. అందుకు అతడు, వద్దు, గురుగులను పెరుకుచుండగా వాటితో కూడా ఒకవేళ గోధుమలను పెళ్ళగింతురు. కోతకాలం వరకు
రెంటి రెంటిని కలిసి ఎదగనీయుడి. కోతకాలమందు గురుగులను ముందుగా కూర్చి వాటిని కాల్చివేయుటకు కట్టలు కట్టి గోధుమలను నా కొట్టులో చేర్చి పెట్టుడని కోతగాండ్రతో చెప్పుచు చెప్పుమనెను. సో ఇలా అంటే దేవుడు మంచి విత్తనం అంతా మనం పుట్టినప్పుడు మనం ఒక గుడ్ సీడ్. బట్ ఈ లోకంలో శరీరాశ, నేత్రాశ, జీవోడంబం ఉన్నది. దిస్ ఇస్ కమ్స్ ఫ్రమ్ ద ఈవిల్. సో సాతాన్ నుండి వచ్చినాయి ఇవన్నీ. సో అవి ఎప్పుడైతే మనం వాటి యొక్క వేస్ ఆ దారిలో వెళ్ళి వాటిని ఇష్టపడతామో మనం ఒక గురుగులుగా విత్తబడుచున్నాం. అంటే సాతాను వాటిని మన మనసులో విత్తుచున్నాడు. అండ్ వీఆర్ లైకింగ్ ఇట్ అండ్ వీ వాంట్ దట్. సో అలాంటి వాటి ఉన్నప్పుడు దేవుడు ఇక్కడ ఆ ఉపమానంను క్లియర్గా చెప్తాడు. అప్పుడు ఆయన జనసమూహం 36 అప్పుడు ఆయన జనసమూహములను పంపివేసి ఇంటిలోనికి వెళ్ళగా ఆయన శిష్యులు ఆయన ఎదుకు వచ్చి పొలములోని గురుగులను గూర్చిన ఉపమానంను మాకు తెలియజెప్పమనిరి. శిష్యులు అడిగినరు, ఉపమాన భావం ఏంటి దేవా అని అడిగినప్పుడు అందుకు ఆయన ఇట్లా, నేను మంచి విత్తనము విత్తువాడు మనుష్య కుమారుడు, పొలము లోకము, మంచి విత్తనములు రాజ్య సంబంధులని, గురుగులు దుష్టుని సంబంధులు. సో ఏంటి ఇక్కడ ఏం చెప్తున్నాడు? మంచి విత్తనాలు విత్తేటి అన్నీ కూడా దేవుని యొక్క వాక్యంని ఎవరు చదువుతారో, దాన్ని ఎవరు పాటిస్తారో, దేవుని యొక్క ప్రార్థన ఇష్టపడి ఫాస్టింగ్ ప్రేయర్స్, ఆల్వేస్ హ్యావింగ్ ద రిలేషన్షిప్ విత్ గాడ్, వీళ్ళంతా కూడా మంచి విత్తనాలు మనుష్య కుమారుడు విత్తినప్పుడు, గురుగులు దుష్టుని సంబంధులు, గురుగులు సాతాను విత్తుతాడు. సో మనలో ఏ విత్తనాలు ఉన్నాయని మనం పరీక్షించుకోవాలి. వాటిని విత్తిన శత్రువు అపవాది. అవన్నీ కూడా అంటే చెడు త్రోవలు, చెడు అలవాట్లు, చెడు ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా ఒక బ్యాడ్ సీడ్ అండ్ ఇట్ ఈస్ కమ్ ఫ్రమ్ సాతాన్ నుండి ఇవన్నీ విత్తబడుతున్నాయి. సో యూ నీడ్ టు ఎగ్జామిన్ ఎవ్రీ డే విచ్ వేస్ ఐఎమ్ ఫాలోయింగ్ అండ్ వేర్ ఐఎమ్ గోయింగ్ అండ్ వేర్ ఐ వాంట్ టు గో. ఇట్స్ అప్ టు యూ. దేవుడు ఫ్రీ విల్ని ఇచ్చాడు. సో ఈ నెవర్ ఫోర్స్, ఇట్స్ అప్ టు యూ అనేది దేవుడు చెప్తున్నాడు. కాకపోతే ఉత్తమమైన దారిని నేను ఆల్రెడీ తెలియజేశాను మానవ. మరి కనికరంను కలిగి ఉండుటయు, న్యాయంను కనపరచుటయు, మరి కైండ్నెస్, దయను కలిగి నడుచుకుంటే దేవునికి ఇష్టమైన మార్గం. ఆ మార్గంలో నడవాలని దేవుడు ఇష్టపడుతుండే. అదేం కష్టం కాదు. కాకపోతే మనము ఈ క్రోధము, కోపము, పగలు ఇవన్నీ పెట్టుకోవడం వలన మనము ఈవిల్ వేస్లో వెళ్తున్నాం. వెన్ వీ రిమూవ్ దాట్ అండ్ సరెండర్ టు గాడ్, ఒబీడియంట్ టు గాడ్, దెన్ వీఆర్ అగైన్ క్లెన్స్డ్ ఇన్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ అండ్ వీఆర్ న్యూ క్రియేషన్ ఇన్ క్రైస్ట్. అలాంటివి ఉండకుండా మనము చూసుకోవాలి. అది మన చేతిలో ఉంది. వీ హ్యావ్ టు, మనం ఒకరిని క్షమించవచ్చు, ఒకరి మీద పగ పెట్టుకోవచ్చు. దట్ ఈస్ అప్ టు యూ కదా. దేవునికి లోబడితే యూ విల్ ఫర్గివ్. ఇఫ్ యూ డోంట్ ఒబీడియంట్ టు గాడ్, యూ విల్ కీప్ దట్ గ్రడ్జ్ ఇన్ యూ అండ్ ఇట్ విల్ కిల్ యూ. అంతే, నువ్వు పరీక్ష అయిపోతావు. సాతాను యొక్క విత్తనం అన్నట్టు. సో వాటిని విత్తిన శత్రువు అపవాది. కోత యుగ సమాప్తి. సో ఈ లోకంలో అందరినీ దేవుడు చేశాడు. 2 ways ఉన్నాయి. ఈ మంచి ఉంది, చెడు ఉంది. చెడునే నువ్వు వెళ్తే యూ విల్ పరిష్, నువ్వు నాశనం అయిపోతావు. మళ్ళీ మరణం అనేది, నీకు అగ్నిగుండం అనేది ఉంటుంది. ఇక్కడ అదే చెప్తున్నాడు. యుగ సమాప్తి అంటే దెర్ ఈజ్ ఎ ఎండ్ ఆఫ్ దిస్ వరల్డ్. ఈ వరల్డ్ యుగము సమాప్తి అనేది ఒకటి ఉంది. ఇట్ ఈజ్ ఆల్రెడీ నిర్ణయించబడ్డది, అది జరుగుతుంది. సో ఈ యొక్క లైఫ్ స్పాన్ అంతా కూడా ప్రతి ఒక్కరికి సేమ్ ఇయర్స్ బ్రతకరు. కొంతమంది ఆయుష్ దేవుడు అంతగిస్తాడు. సో ఆ ఆయుష్లో నువ్వు ఏ వేస్లో వెళ్తున్నావు? దేవుని వేస్లో వెళ్తే ఆల్వేస్ యూ లివ్ గుడ్, హ్యాపీ, పీస్ఫుల్ హియర్, వెదర్ యూ హ్యావ్ ఎనీథింగ్ ఆర్ నాట్. ఇఫ్ యూ ఆర్ హ్యావింగ్ గాడ్, యూ హ్యావ్ ఎవ్రీథింగ్, బికాజ్ పీస్ అనేది నీకు ఉంటుంది. అది చాలా మంచిది. సో ఇక్కడ యుగ సమాప్తి కోత కోయివారు దేవదూతలు. సో ఎవరు మనల్ని వేరుపరుస్తారు? ఏంజిల్స్, దేవదూతలు మనల్ని చేస్తారు. గురుగులు ఎలాగూ కూర్చబడి అగ్నిలో కాల్చవేయబడును, అలాగే యుగ సమాప్తి యందు జరుగును. సో గురుగులు అంటే సాతాను సంబంధులు, అంటే ఈవిల్ వేస్లో వెళ్ళిన వాళ్ళు, ఈవిల్ని బాగా ఇష్టపడి చేసిన వాళ్ళు. సో వీళ్ళంతా కూడా అగ్నిలో కాల్చవేయబడును, అలాగే యుగ సమాప్తి యందు జరుగును. మనుష్య కుమారుడు తన దూతలను పంపును, వారు ఆయన రాజ్యంలో నుండి ఆటంకములకు
సకలమైన వాటిని దుర్నీతి పరులను సమకూర్చి అగ్నిగుండంలో పడవేయుదురు. అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయును ఉండును. అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యములు సూర్యుని వలె తేజరిల్లుదురు. చెవులు గలవాడు విన్నుగాక. నీతిమంతులు అనీతిమంతులు అంటే దుర్నీతి పరులు, లంచగొండులు, మోసం చేసి ధనం సంపాదించుకునే వాళ్ళు, మోసం చేయడము, ఇతరులను బాధ పెట్టడము, హెరాస్ చేయడము, ఎవ్రీథింగ్ హూ ఎవర్ ఫాలోస్ దే ఆర్ ఆల్ గోయింగ్ టు వాళ్ళు అగ్నిగుండంలో పడవేస్తారు. అక్కడ చీకటి, ఏడుపు, పండ్లు కొరుకుటయు ఉంటాయి. ఏడ్పును పండ్లు కొరుకుటై ఉండును. అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యంలో దేవుని దగ్గర సూర్యుని వలె తేజరిల్లుదురు. ఇవన్నీ చెవులు గలవాడు వినుగాక. సో దీస్ ఆర్ ఇవి చాలా మర్మాలు. పరలోక రాజ్యం ఎవరు వెళ్తారు, ఎవరు వెళ్ళరు, ఈ లోకం ఏంటి, ఇందులో మనం ఎందుకు జన్మించాము, మరి మంచి దారి ఏంటి, ఏసయ దారి. సో ఐ యామ్ ద వే అన్నాడు. సో ఇవన్నీ ఏంటి అనేది ఇక్కడ క్లియర్గా దేవుడు చెప్తున్నాడు. ఈ లోకంలో మెయిన్ పర్పస్ ఆఫ్ ద పీపుల్ టు ఫాలో గాడ్స్ వే ఆర్ ఈవిల్ వేస్. దిస్ ఈజ్ అప్ టు యూ. నోబడి విల్ అంటే ఒక మెచ్యూరిటీ వచ్చే వరకు మనము వాక్యం ప్రకటింపబడుతుంది, వాక్యము చెప్తున్నారు, అన్ని విని కూడా చెవులు గలవాడు వినుగాక. కొంతమంది విని కూడా పాటించరు. అందుకే అంటున్నాడు చెవులు. ఇఫ్ యూ రియల్లీ హ్యావ్ ద ఇయర్ యూ విల్ అండర్స్టాండ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. సో దేవుని యొక్క వాక్యంను అర్థం చేసుకొని ఆయన దారిలో నడవడం కూడా ఒక గొప్ప భాగ్యము. దేవుడే మనకు ఆ కృపను, ఆ దయను మనం ఎప్పుడు కోరుకోవాలి. ప్రతిరోజు కూడా దేవా నీ వాత్సల్యం దయచేయ్యా, నీ కృపను దయచేయ్యా, నన్ను మంచిగా మార్చు తండ్రి, నన్ను నీ వేస్లో నేను నీ ఒక వాక్యం నాకు ఒబీడియంట్గా ఉండడానికి నీ కృపను చూపండి. ఒకవేళ ఆ మనసు లేకుంటే వీ హ్యావ్ టు సబ్మిట్ టు గాడ్ అండ్ ఆస్క్ గాడ్ ఫర్ హెల్ప్. డెఫినెట్లీ గాడ్ విల్ హెల్ప్ అండ్ గాడ్ విల్ మేక్ అస్ టు ఫాలో హిస్ వేస్. సో అన్నీ కూడా దేవుడు మనకు అన్నీ హెల్ప్ ఇచ్చాడు. పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహించాడు. దేవుని యొక్క ఆత్మ మనము మంచి దారిలో నడవడానికి సహాయం చేస్తుంది. సో ఎవ్రీడే వీ నీడ్ టు ఆస్క్ హెల్ప్ ఫ్రమ్ గాడ్. దేవా నేను మంచి చేయాలి, ఈరోజు మంచి మాట్లాడాలి, మంచి చేయాలి. ఇలా ప్రతి ఒక్కరికి మనము దేవుని యొక్క వేస్లో మనము నడిచినప్పుడు వీ హ్యావ్ టు షో జీసస్ ఇన్ అస్, దట్ దెన్ వీఆర్ ఫుల్ఫిల్లింగ్ ద విల్ ఆఫ్ గాడ్. అండ్ పరిశుద్ధంగా జీవించాలి. అపవిత్రత ఇవన్నీ కూడా మనము తీసివేసుకొని ఎప్పుడు వీ హ్యావ్ టు క్యారీ ద లవ్ అండ్ పీస్ అండ్ కంపాషన్, కైండ్నెస్ టువర్డ్స్ అదర్స్. దెన్ వీఆర్ ఫాలోయింగ్ ద వేస్ ఆఫ్ గాడ్ అండ్ గాడ్ విల్ బి గ్లోరిఫైడ్ త్రూ అస్. దేవునికి మనం మహిమ తెచ్చేలాగా మనము బ్రతకాలి. సో ఇది వెరీ క్లియర్గా దేవుడు యుగ సమాప్తి ఏంటి, లోకం ఏంటి, మంచి వాళ్ళు ఎవరు, చెడ్డ వాళ్ళు ఎవరు, మంచి వాళ్ళు ఎక్కడికి వెళ్తారు, చెడ్డ వాళ్ళు ఎక్కడికి వెళ్తారు, ఇదంతా కూడా క్లియర్గా వాక్యం మనకు తెలియజేస్తుంది. మెయిన్ పర్పస్ ఆఫ్ ఏ హ్యూమన్ వీ విల్ ఫైండ్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. వెన్ వీ కమ్ టు గాడ్ దెన్ ఓన్లీ వీ నో వాట్ ఈజ్ అవర్ పర్పస్. అదర్వైజ్ only eating, drinking and sleeping, and finally we are dying and we are going to hell. That's it. So this is the word from God. So దేవుడి ఈ వాక్యాన్ని మీ అందరి జీవితాల్లో ఫలింపజేసి మరి మనందరినీ కూడా ఆయన రాజ్య సంబంధులుగా, మనం దేవుని యొక్క వెలుగుగా మనం ఈ లోకంలో బ్రతకాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ యొక్క చిన్న ప్రార్థన చేత నేను ఈ యొక్క వాక్యాన్ని ముగిస్తాను. స్తోత్రం స్తోత్రం మహాగరుడవైన నా పరలోక రాజా, నీ పాదలకు వందనాలు తండ్రి. నీ చక్కని వాక్కుల చేత మాట్లాడినందుకు వందనాలు ప్రభువా. మరి పరలోక రాజ్యము ఎలా ఉంటుంది, మరి లోకం ఏంటి, ఇవన్నీ కూడా తండ్రి నీ వాక్యం ద్వారా చక్కగా తెలియజేసినందుకు వందనాలు. వీ హ్యావ్ టు మరి తండ్రి మేము నీ దారిలో నడవాలి ప్రభువా, నీ యొక్క రాజ్యానికి చేరాలని నిశ్చేత కలిగి ప్రతిరోజు నీ సహాయం కోరుతూ మరి తండ్రి మేము మా యొక్క సిలువను మోస్తూ ప్రభా మరి తన యొక్క కార్నల్ మైండ్ సెట్ కాకుండా నీ యొక్క వాక్యానికి విధేయతగా ఉన్నప్పుడు తప్పకుండా నీ రాజ్యానికి మమ్మల్ని మరి తను చేర్చు దేవుడవని నమ్ముచు నీ ఆత్మ సహాయం చేత మమ్మల్ని ఇంకను తండ్రి మరి మీరు మరి మమ్మల్ని దీవించి ఆశీర్వదించి ఆత్మీయ ఆశీర్వాదాలు దయచేస్తారని వినుచున్న ప్రతి ఒక్కరి జీవితాల్లో ఈ వాక్యం ఫలించుటకు నీ కృపను దయచిని వారికి ఏ అవసరతలను తీర్చమని ప్రార్థిస్తున్నాను. మరి తండ్రి ఏ అస్వస్థతను స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను. దేవా విడుదలను అనుగ్రహించండి. యేసయ్యా మీ దారిలో ప్రతి ఒక్కరూ నడిచి మీకు మహిమకరంగా వెలుగ్గా మేము జీవించుటకు నీ కృపను దయచేయమని ఈ కొద్ది మనల్ని పాసని చేర్చుకోమని నా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. I will visit next week again and thank you. Share my videos and subscribe my channel. Bye bye.
ఏమైనా చెప్తావా నాని?